టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై సమావేశంలో నేతలు చర్చించనున్నారు. ఇవాళ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. వారం రోజుల పాటు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పాత డీసీసీలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖిలో పాల్గొంటారు. అదేవిధంగా డీసీసీ నియామకాలపై అసంతృప్తి నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గీతిక మీరన్నట్టుగా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరొక వైపు రీసెంట్గా డీసీసీల నియామకం కూడా అయింది. ఈ రెండింటిపై రేపు సమావేశం కానుంది. సమావేశానికి కొత్త డీసీసీ అధ్యక్షులతో పాటుగా పాత ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా ముఖ్య నేతలంతా కూడా సమావేశాల్లో పాల్గొంటారు. రెండు అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు 3 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి దఫా ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఇంకా మిగతా రెండు విడతలుగా ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నికలు, మరొక వైపు 2 ఏండ్ల తెలంగాణ ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవాలు చేయాలని చెప్పేసి కూడా పార్టీ ప్రభుత్వంగా భావిస్తుంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీసీసీలు ఎట్లా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మిగతా ప్రజాప్రతినిధులను కలుపుకొని ఎట్లా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం రెండో అంశం అయితే, మూడోది డీసీసీల నియామకానికి సంబంధించినటువంటి అంశంపై కూడా కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. ఆశించి టికెట్ డీసీసీ పదవి రాని వారు కూడా ఉన్నారు. వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా ఈ సమావేశం తర్వాత ఇన్ఛార్జు తీసుకోబోతున్నారు. ఈ 3 అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. మొదటగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చించబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు గడిచింది. ఆ 10 ఏళ్ళలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా పార్టీని పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలకు ఇది మంచి అవకాశం. దీంట్లో మెజార్టీ 10 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నటువంటి వారికి అవకాశాలు కల్పిస్తూనే కొత్తగా పార్టీలో వచ్చిన వారికి ముందొచ్చేటువంటి అవకాశాలను కల్పించుకుంటూ మెజార్టీ మద్దతుదారులను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇది గుర్తు మీద జరిగేటువంటి ఎన్నికలు కావు కనుక మద్దతుదారులను మెజార్టీగా ఉన్నటువంటి వారిని గెలిపించుకునే ప్రయత్నం. ఇంకోటి రెండోది ఏకగ్రీవంపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టాలని చెప్పి ఇప్పటికే పీసీసీ చీఫ్ డీసీసీలకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపై ఎట్లా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక రెండోది డీసీసీలకు సంబంధించినటువంటి అంశం. డీసీసీలో కొంతమంది కొన్ని చోట్ల అధికారంలో ఉంది కాబట్టి అటు ప్రభుత్వంలో అవకాశం కల్పించే వారికి ప్రభుత్వం, మరొక వైపు పార్టీ పరంగా అవకాశాలు వచ్చేవారికి పార్టీ పరంగా. ఇంకోటి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ చెప్పినట్టుగా 42% బీసీలకు మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని డీసీసీల ఎంపిక కూడా జరిగింది. కాబట్టి దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక మూడో అంశం ప్రజా పాలనకు సంబంధించి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అమలు, అభివృద్ధి చేసినటువంటి పథకాలు, ఇచ్చినటువంటి హామీలు ఇంకేమి ఇవ్వాలి, జనాల్లోకి ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, ఆ తర్వాత వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఇంకా
ఈ ఎన్నికల్లో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా దానికి సంబంధించినటువంటి ఈ వ్యూహరచన, ఈ విజయోత్సవాలు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అయితే అవినీతి కానీ అప్పు కానీ ఆ రెండు చెప్పుకుంటూనే 2 ఏళ్లలో జనాలకు మనం ఏం చేశాం అనేది కూడా ఈ విజయోత్సవ సభలో చెప్పుకుంటూ కొంత పార్టీని అటు ప్రభుత్వాన్ని స్ట్రెంథెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డీసీసీల సమావేశంలో, ముఖ్య నాయకుల సమావేశంలో ఈ 3 అంశాలపై కూడా చర్చిస్తారు. ఇది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతుంది. ఇటు ఇన్ఛార్జితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.